ఈరోజు కార్తీక శుక్రవారం రోజు రూపాయి బిళ్ళతో ఇలా చేయండి. రాత్రికి రహస్యంగా రూపాయి బిళ్ళతో ఇలా చేస్తే చాలు, ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి. ఒక్క రూపాయితో మనం ఇలా చేస్తే మన జీవితం మారడానికి 100% ఫలితం ఉంటుంది. కేవలం ఒక్క రూపాయి ఏంటంటే మానవ జీవితాన్ని మార్చడానికి బాగా యూజ్ అవుతుంది. మనకుండే ధన సమస్యలన్నిటినీ తీరుస్తుంది. శుక్రవారం రోజు రూపాయి బిళ్ళతో ఎలాంటి పరిహారం చేయాలి, ఎలాంటివి ఆచరించాలి, ఏం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి వివరాలన్నీ తెలుసుకుందామని. మీకు కనుక ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకోకుండా చూడండి. నార్మల్గా శుక్రవారం రోజు డబ్బుతో పరిహారం చేస్తాం కదా, డబ్బుతో పరిహారం చేస్తే ధన సమస్య పూర్తిగా తీరిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే డబ్బు లేక ఇబ్బంది పడుతూ నరకం చూస్తుంటాం కదా, అలాంటి వారికి ధనం రావడానికి, లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుంది. కేవలం ఒక్క రూపాయి ఏంటంటే మానవ జీవితాన్ని సంపూర్ణంగా మార్చడానికి యూజ్ అవుతుందండి. అందువల్ల మర్చిపోకుండా రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేయండి. అనేక రకాల ధన సమస్యలతో బయటపడగలుగుతారు. డబ్బు దగ్గరికి రప్పించుకోగలుగుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతారు. అలానే కాకుండా మీ కష్టానికి కావచ్చు, అన్నిటికీ కూడా తొలగించుకోవడానికి రూపాయి పరిహారం బాగా ఉపయోగపడుతుంది. రూపాయి బిళ్ళ పరిహారం చేసేవారు ఖచ్చితంగా శుక్రవారం రోజు కొన్ని నియమాలు ఆచరించాలి. లక్ష్మీదేవికి అంకితం చేసే రోజు శుక్రవారం కొన్ని పనులు చేయడం వల్ల మంచి పనులు వస్తాయండి. లక్ష్మీదేవి దిష్టమేసి కూర్చుంటుంది, సంపాదన పెంచుతుంది, ఐశ్వర్యం ఇస్తుంది, అనేక రకాల సమస్యలను తీరుస్తుంది. అలానే కాకుండా మన ఇల్లు మనకి అనుకూలించేలా చేస్తుంది. పట్టిందల్లా బంగారంగా మారడానికి ఉపయోగపడుతుందండి ఈ నియమాలన్నీ కూడా అని శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా చేసి పరిహారం చేయండి, సరిపోతుంది. మంచి రిజల్ట్ మీకు వస్తుంది. ఈ పరిహారంతో మీ యొక్క ధన సమస్యలు అన్నిటినీ తొలగించుకోవచ్చు. నార్మల్గా శుక్రవారం కార్తీక మాసంలో వస్తుంది కదా, ఈ కార్తీక మాసంలో వచ్చే శుక్రవారానికి చాలా శక్తి ఉంటుంది. ఈ రోజున ఏ పరిహారం చేసినా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా శుచి శుభ్రత ఉండే దగ్గర ఆ తల్లి ఇష్టపడుతుంది. మన ఇల్లు అందుకే శుభ్రంగా ఉంచుకోవాలి. ఎంత లేని వారైనా సరే శుక్రవారం రోజు ఖచ్చితంగా దీపం పెడతారండి లక్ష్మీదేవికి. అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందంటారు. అందువల్ల మీరు ఉదయాన్నే లేచి ఏంటంటే ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోండి. అలా చేసిన తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి అనంతరం వచ్చేసి ఏంటంటే మీరు చక్కగా తలస్నానం చేయండి. శుక్రవారం ఖచ్చితంగా ఆడవారు శరీరానికి పసుపు పట్టించుకొని చేయాలి. అలా చేస్తే మనకు ఉండేటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు తొలిపోతాయి. అలా వీలు కానటువంటి వారు కనీసం ఫేస్కి అయినా సరే పూసుకుని స్నానం చేస్తే మంచిదండి. ఈ పసుపు అనేది యాంటీబయాటిక్, లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి బాగా యూజ్ అవుతుంది. ఇలా స్నానాది కార్యక్రమాలు చేయండి. ఒకవేళ మీకు అవకాశం లేకపోతే స్నానం చేసేటప్పుడు అందరూ కూడా మగ ఆడ తేడా లేకుండా స్నానం చేసేటప్పుడు రాళ్ళ ఉప్పు వేసుకొని చేస్తే చాలా మంచిది. అదే మనం రాక్ సాల్ట్ అంటుంటాం కదా, అది 2 ఉప్పు రాళ్ళు నీటిలో వేసుకొని చేస్తే ఉప్పు సముద్రం నుంచి వస్తుందండి. ఈ ఉప్పు మనకి లవణాలను గ్రహిస్తుంది కాబట్టి ఉప్పు చాలా వరకు కూడా యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. సముద్రం నుంచి పుడుతుంది కాబట్టి, సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దోషాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, నీటి ద్వారా పోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ విధంగా ఆచరించండి. ఇక తర్వాత పూజ గదిలో లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకుని చక్కగా లక్ష్మీదేవి పటానికి కుంకుమ పసుపులతో బొట్లు పెట్టి అమ్మవారి పటానికి చక్కగా మీ దగ్గర ఉండే పుష్పాలను సమర్పించండి. ఎర్రని పుష్పాలు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి వాటిని సమర్పిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ అలా కుదరకపోతే మీ దగ్గర ఆ సమయానికి ఏది ఉంటే అది పెట్టుకోండి. పుష్పాలు పెట్టకపోయినా పర్వాలేదు. కానీ మీరు ఏంటంటే మీ సంపాదన పెరగాలి అంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. కార్తీక మాసంలో వచ్చే శుక్రవారాలకి కూడా విశేష ఫలితం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక్క శుక్రవారమైన ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. కుదరదు అనుకుంటే నువ్వుల నూనెతో చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే ఆవు నెయ్యితో చేస్తే ఇది ఇంకా విశేష ఫలితం కలుగుతుంది. ఆవు నెయ్యి అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి. అండ్ అలాగే రూపాయి బిళ్ళ వేసుకోండి, సరిపోతుంది. లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి సంపాదన అయితే పెరుగుతుంది. డబ్బు ఏదో ఒక రూపంలో చేతికి వస్తుంది. ధన సమస్య పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. జాతకం మారుతుంది. స్థితిగతులు మెరుగుపడడానికి కూడా అవకాశం ఉంటుందండి. కొన్ని గ్రహాలు మనకు అనుకూలించక ఇబ్బంది పడతాయి కదా, అలా గ్రహస్థితి బాగా లేక ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా, అలాంటప్పుడు దీపం పెట్టిన తర్వాత దీపంలో రూపాయి బిళ్ళ వెయ్యాలి. దీపం వెలిగించిన తర్వాత దీపంలో రూపాయి బిళ్ళ సంకల్పం చెప్పుకొని తర్వాత దీపం కొండెక్కిన తర్వాత రూపాయి బిళ్ళని తీసేయాలి. కడగకూడదు, తుడిచేయాలండి.
ఒక క్లాత్తో తుడిచేసి ఆ తర్వాత రూపాయి బిళ్ళని దానం చేయాలి. అప్పుడు మీ గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి, మీ కష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది. ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను కానీ ఒక అరటి పండును కానీ నైవేద్యంగా సమర్పిస్తే సరిపోతుందండి. మనకి విశేష ఫలితం అయితే ఉంటుందండి అప్పుడు ఆ విధంగా చేయడం. చాలా మంచి రిజల్ట్ అనేది చూస్తామమ్మ. మనకి ఏంటంటే అష్టైశ్వర్యాలతో తులుతూగుతూ ఉంటామని చెప్పవచ్చండి ఈ విధంగా చేయటం వల్ల. లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరికైతే లేదో ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇలా విధి విధానాలు ఆచరించుకోవాలండి, సరిపోతుందండి. ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే శుక్రవారము కార్తీక మాసంలో వస్తుంది కాబట్టి ఇప్పుడు చెప్పే విధంగా రూపాయి బిళ్ళ పరిహారం చేస్తే రాత్రికి రాత్రి అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలతో ఏంటి అంటే మీరు చక్కగా ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు. ఎందుకంటే రాత్రికి రాత్రే మన సుడి తిరిగిపోతుంది. అలానే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఒక్క రూపాయి వెళ్ళక అనుకుంటాం కానీ దాంతో మనం ఎన్నో చేయొచ్చండి పరిహారాలు. రూపాయి ఏంటంటే మానవుని యొక్క మనుగడను సూచిస్తుంది. రూపాయి మన జీవితంలో లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం, అక్కడే ఆగిపోతాం. కాబట్టి రూపాయి మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తుందండి. రూపాయితోనే మన లైఫ్ అనేది మారిపోతుందని చెప్పవచ్చు. ఇప్పుడు 100లో ₹1 తగ్గినట్లే కాబట్టి రూపాయికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా డబ్బు పరిహారంతో లక్ష్మీదేవి బాగా ఇష్టపడుతుంది. చాలా వరకు కూడా చెల్లికి నచ్చే పరిహారం అని చెప్పవచ్చు. అందుకే శుక్రవారం రోజు రాత్రి పడుకునేటప్పుడు ఎవరికీ చెప్పకుండా పరిహారం చేయండి. తెల్లవారేసరికి ఏంటంటే నోట్ల కట్టతో మీ ఇల్లు నిండిపోతుంది. అలానే కాకుండా ధనం చూడగలుగుతారు, ధనం మీ దగ్గరకు వస్తుంది. అలానే ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఏదో ఒక విధంగా ఏంటంటే డబ్బు సమస్య పూర్తిగా తీరిపోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రకాల బాధల నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుందండి. అందువల్ల ఏంటంటే ఈ విధంగా ఆచరించండి. అందుకే ఈ పరిహారం పగటి కంటే కూడా నైట్ టైం చేస్తే బాగా ఉపయోగపడుతుంది పరిహార శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే ఇలా ₹1 బిళ్ళ తీసుకోవాలి. రాత్రికి అన్నం తిన్న తర్వాత పడుకోబోయే ముందు రూపాయి బిళ్ళను తీసుకుని మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, సంకల్పం చెప్పుకోండి. ఇక పడుకునే ముందు మాత్రమే సాయంత్రం వీలుంటే దీపారాధన చేయండి. అలా కుదరకపోతే నార్మల్గా దీపారాధన చేసుకోకపోయినా పర్వాలేదు, అన్నం తిన్నాక నిద్రపోతున్నాము అనుకున్నాక చేయండి. ఆడవారైతే ఎడమ చేతిలో, మగవారైతే కుడి చేతిలో పెట్టుకుని సంకల్పం చెప్పుకోండి. డబ్బుకు ఎవరికైతే అధికంగా కష్టం వస్తుంది, బాధపడుతూ ఉంటారు, ఎప్పుడు ఏదో రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అంటే డబ్బులు వస్తున్నాయి, ఎంత సంపాదించినా కూడా చిల్లి గవ్వ అనేది మిగలదు. ఏం చేయాలి? పరిహారాలన్నీ ధనం మా దగ్గరికి వస్తుంది, లక్ష్మీదేవి మమ్మల్ని అనుగ్రహిస్తుంది, సంపాదన పెంచుతుంది అని బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళందరూ రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. మీకు ఒక్క రాత్రిలోనే తెలిసిపోతుంది ఎంతటి ఫలితం వచ్చిందా లేదా అనేది తెలిసిపోతుంది. అలా అంటే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, మనకి దైవానుగ్రహం ఉందనుకోండి ధనం మన దగ్గర ఉంటుంది, లేదనుకోండి డబ్బు ఎప్పుడూ ఉండదు. మనం ఎన్ని పరిహారాలు చేసినా, ప్రయత్నాలు చేసినా, దైవానుగ్రహం లేకపోయినా, గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నా సరే మనకి ఇబ్బందులు కలుగుతాయి. ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడాలి అంటే ఈ చిన్న పరిహారాలు చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. అందుకే శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టం, కార్తీక మాసంలో వస్తుంది కాబట్టి పరమ పవిత్రమైంది కాబట్టి మీకు మంచి జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం. అందుకే రాత్రి పడుకోబోయే ముందు రూపాయి బిళ్ళను తీసుకుని మీ ధన సమస్య ఏదైతే ఉంటుందో, డబ్బు లేక ఎలా ఇబ్బంది పడుతున్నారో, ఒకవేళ ఉండి కూడా మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో అదంతా కూడా రూపాయి బిళ్ళకి చెప్పుకోండి. అలా చెప్పుకున్నప్పుడు డబ్బు కాబట్టి ఆకర్షించే గుణం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా చెప్తే రూపాయి బిళ్ళ తీసేసుకుంటుంది, మనకు కనిపించదు. గుర్తుపెట్టుకోండి, రూపాయి బిళ్ళకి సంకల్పం చెప్పుకుంటున్నాం. సంకల్పం చెప్పుకున్న తర్వాత రూపాయి బిళ్ళను మనతో మనం పెట్టి పడుకుంటున్నాం అంటే మీ ఇష్టం. దుండు కింద పెట్టుకోండి, మీతో పెట్టుకోండి, పర్సనల్గా పర్సులో అయినా సరే పెట్టుకోవచ్చండి, వాళ్ళ జేబులో కూడా పెట్టుకోవచ్చండి, ఇబ్బంది అనేది లేదు. ఆ విధంగా కూడా పెట్టుకుని రాత్రి అంతా నిద్రపోతాం కాబట్టి రాత్రి సమయంలో అది బాగా పనిచేస్తుంది. యాక్టివ్ అంటే అది ఎలాంటి ఇబ్బందుల్ని క్రియేట్ చేయకోకుండా మనలో ఉండేటువంటి కొన్ని ఇబ్బందుల్ని తీసేస్తుంది. ఇప్పుడు చాలా వరకు కొన్ని గ్రహాలు అనేవి సరిగ్గా లేవు. సో అలానే శుక్రగ్రహ బలం కూడా మనకి లేదు, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లేదు. అలానే వచ్చేసి చాలా వరకు ధనద్వారాలు మూసుకుపోయాయి, తలరాత సరిగా లేదు, ఇలాంటివన్నీ ఉంటుంటాయి మనకి. మన
వాటన్నిటిని తీసుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడుతుందండి పరిహారం. ఇలా మీరన్నీ కూడా ఏంటంటే రూపాయి బిళ్ళను తీసేసుకుంటుంది. అలా తీసేసుకున్న తర్వాత రూపాయి బిళ్ళని ఏంటంటే మనం దానం చేయాలి. ఎవ్వరికి ఇవ్వకూడదు, మన దగ్గర పెట్టుకోకూడదు, హుండీలో వేయకూడదు. దానం చేయాలి. దానం చేయడం వల్ల మన తలరాత రాత్రికి రాత్రే మారిపోతుంది. తలరాత మారిపోయి మన ధనం మన దగ్గరికి విపరీతంగా ఆకర్షిస్తుంది. డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది పోవడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా మార్పులు చూడగలుగుతాం. ఇది చూసిన తర్వాత కనీసం 48 గంటల సమయం పడుతుంది. వెంటనే ఫలితం రాదండి. వెంటనే మన దగ్గరికి రాదు, కానీ ధన సమస్య తీరిపోయినట్టుగా తెలుస్తుంది మనకి. ప్రశాంతంగా ఉన్నట్టు, మనం కొంచెం ఏంటంటే బాడీ యాక్టివేట్ అయినట్టు, ఒళ్ళు కొంచెం అంతా బరువుది ఫ్రీగా ఉన్నట్టు ఏదో సంథింగ్ తెలియని ఈ ఫీలింగ్ అయితే మారుతుంది. రాత్రికి రాత్రి మారుతుందని కాదండి, ఇలాంటి మనకి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి. ఎందుకంటే మనము ఈ రోజైతే చాలా బెటర్గా ఉంది, రోజు కంటే కూడా బెటర్గా ఉంది అనే ఫీలింగ్ అయితే మనకి కలుగుతుందండి. అలా ఏంటంటే ఫలితాలు వచ్చే అవకాశం కూడా మనకి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రూపాయి బిళ్ళతో పరిహారం చేస్తే చాలా ఈజీగా బాగా ఉపయోగపడుతుంది. డబ్బే కదా, రూపాయి బిళ్ళతోనే కదా ఈ పరిహారం చేసేది. నిజంగా వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. మనం చేస్తేనే కదా తెలిసేది. కానీ ఒక్క విషయం అండి, ఒకవేళ మనకి వెంటనే ఫలితం రాలేదు, లేట్గా వచ్చిందనుకోండి, పరిహారం మీ స్థితిగతికి తగ్గట్లుగా పనిచేస్తుంది. మన గ్రహస్థితి ఎలా అయితే మూవ్ అవుతుందో మన పరిహారాలు కూడా అలానే పనిచేస్తాయి. కాబట్టి చక్కగా ప్రకృతి అనుగ్రహంతో పాటు దైవానుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దానికి తోడు ధన సమస్య తీరిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఎప్పుడైతే మన జీవితంలో దాని యొక్క ప్రతీక ప్రకారం అది పనిచేస్తుందో అప్పుడు డబ్బుకు ఎప్పుడూ లోటు ఉండదు. చిన్న కష్టం చేసినా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది. అందులో మనం హ్యాపీగా తృప్తిగా ఉంటాం. అలానే చక్రం ఆగిపోయిన ధన ద్వారాలు మూసుకుపోయినా, రాళ్ళు పగలగొట్టినా సరే మన దగ్గరికి డబ్బు రాదు. ఎంతో కష్టపడతాం, డబ్బు నీడలా ఖర్చు అయిపోవడం, ఇబ్బందులు రావడం, ఇబ్బందులు ఎదుర్కోవడం, ఇలాంటివన్నీ చూస్తాం. అలాంటివన్నీ పోవాలి అంటే పరిహారాలు చేస్తే మంచి ఫలితం వస్తుంది. డబ్బుతో డబ్బు పరిహారం చేస్తే ఖచ్చితంగా 99% ఫలితం ఉంటుంది. కాబట్టి చెయ్యండి. ఆ రూపాయి బిళ్ళను దానం చేయండి, పేదవారికి సరిపోతుంది. ఇలా రాత్రంతా పెట్టుకున్న తర్వాత ఉదయం లేచాక బయటికి వెళ్ళొచ్చేటప్పుడు కావాలి, ఎవరైనా మీ ఇంటికి పేదవారు వస్తే వారికి దానం చేస్తే అద్భుత ఫలితాలు అయితే పొందుతారండి. ఒక్క రూపాయి జీవితాన్ని మార్చి అద్భుతాన్ని సృష్టించి జీవితంలో ఉండేటువంటి ధన సమస్యలను తొలగించి ధనం మీ దగ్గరకు వచ్చేలాగా, డబ్బు నీళ్ళలాగా వచ్చేలాగా, ఖర్చు అయిపోయేలాగా, అమ్మవారి అనుగ్రహం కలిగేలాగా, అదృష్టం తెచ్చిపెట్టేలా పనిచేస్తుంది. రూపాయి బిళ్ళ చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం బాగా ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంత ఫలితం పొందే అవకాశం అయితే ఉంటుందండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్.